ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. అందరూ ఎంతగానో భయపడేది, చాలా మంది భయపెట్టే విషయం ఏంటంటే ఏలినాడ్స్ అని జరుగుతోంది, ప్రపంచం ఏదో అయిపోబోతుంది, ఆ రాశి వాళ్ళకి ఏదో అయిపోతుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అసలు ఏలినాడ్స్ అని అంటే ఏంటి, దానికి భయపడాలా వద్దా అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రాశి చక్రాన్ని తీసుకున్నట్లయితే 12 రాశులు ఉంటాయి కదా. ఈ 12 రాశుల్లో మేషం నుంచి మేషం, రెండోది వృషభం, మిథునం, కర్కాటకం ఇలా చూసుకున్నట్లయితే 12వ రాశి మీనరాశి. ఇప్పుడు ఎవరికి ఏలినాడ్స్ జరుగుతున్నా వాళ్ళు చూసుకోవాల్సిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాడ్స్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మేషరాశికి వెనకాతల రాశి అయినటువంటి మీనరాశి, అంటే వీళ్ళకి 12వ రాశి. అదే విధంగా మేషరాశి మీ జన్మరాశి, మీ జన్మరాశిలోని మేషరాశి తరువాత రాశి అయినటువంటి రెండో రాశి అయినటువంటి వృషభ రాశిలోని. అంటే ఇప్పుడు మీరు ఎలా చూడాలి, మీనం, మేషం, వృషభం ఈ 3 రాశుల్లోని శని యొక్క సంచారం 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 రాశుల్లోని శని సంచరించే కాలాన్ని మీకు ఏలినాడ్స్ గా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం ముందు రాశి 12వ రాశి మీ జన్మరాశి, అంటే 1వ రాశి మీ జన్మరాశి నుండి తరువాత రాశి అంటే 2వ రాశి. ఇక్కడ 2.5 సంవత్సరాలు, ఇక్కడ 2.5 సంవత్సరాలు, ఇక్కడ 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు గోచారంలో శని సంచరించే కాలాన్ని ఏలినాడ్స్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, కన్యా రాశి వాళ్ళకి ఏలినాడ్స్ ఎలా గుర్తించాలి అని చూసినట్లయితే కన్యా రాశికి ముందు రాశి అయినటువంటి సింహరాశిలో శని 2.5 సంవత్సరాల సంచారము, కన్యా రాశి వారికి వాళ్ళ జన్మరాశిలో 2.5 సంవత్సరాల శని సంచారము, అదే విధంగా కన్య తర్వాత తులారాశిలో 2.5 సంవత్సరాల శని సంచారం. అంటే ఈ 3 రాశుల్లో మొత్తం 7.5 సంవత్సరాల శని గోచార సంచారం ఈ రాశి వాళ్ళకి ఏలినాడ్స్ గా గుర్తించాలి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ సెక్షన్ లో ఉంది, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.